ఖమ్మం జిల్లాలో అక్రమంగా పట్టుకున్న గంజాయిని దగ్ధం చేశారు పోలీసులు. డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో 1120 కిలోల గంజాయి దహనం చేశారు. దీని విలువ 2,80,00,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 6 ఎక్సైజ్ పోలీసుల పరిధిలోని 72 కేసుల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీనిని తల్లాడ మండలంలోని గోపాలపేటలో ప్రభుత్వ అనుమతి కలిగిన AWS కన్సల్టింగ్ లిమిటెడ్లో దహనం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ గణేష్, AES వేణుగోపాల్ రెడ్డి, పలువురు CIలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో అక్రమంగా పట్టుకున్న గంజాయిని దగ్ధం చేశారు పోలీసులు. డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో 1120 కిలోల గంజాయి దహనం చేశారు. దీని విలువ 2,80,00,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 6 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 72 కేసుల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీనిని తల్లాడ మండలంలోని గోపాలపేటలో ప్రభుత్వ అనుమతి కలిగిన AWS కన్సల్టింగ్ లిమిటెడ్లో దహనం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ గణేష్, AES వేణుగోపాల్ రెడ్డి, పలువురు CIలు పాల్గొన్నారు.